అందరికీ స్వాగతం. మీ చుట్టూ మీకు ఇష్టమైన ఆహారం ఉన్నప్పటికీ మీ శరీరంలోని కణాలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నాయని ఒక్క క్షణం ఊహించుకోండి. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. అవును, ఇదే డయాబెటీస్ వెనుక ఉన్న ఒక క్రూరమైన వాస్తవం. ఈరోజు మనం ఈ సమృద్ధి మధ్య ఆకలి అనే పరిస్థితికి కారణమైన వ్యవస్థ గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. అంటే క్లోమగ్రంథి, అదే ప్యాంక్రియాస్. సరిగ్గా చెప్పారు. అది మన శరీరంలో కార్బోహైడ్రేట్ జీవక్రియను ఎలా నియంత్రిస్తుందనే అంశంపై దృష్టి సారిద్దాం. ఈ చర్చ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక గారి రచన ఆధారంగా రూపొందించబడింది. అవును, ఇది కేవలం ఒక వ్యాధి గురించి కాదు, మన శరీరం శక్తిని ఎలా నిర్వహిస్తుందనే దాని వెనుక ఉన్న ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ సిస్టమ్ గురించిన కథ. ఇన్సులిన్ అనే ఒక కీలక హార్మోన్ హీరోగా ఉంటే దాని సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అదే విలన్గా ఎలా మారుతుందో చూద్దాం. ఇది ఫిజియాలజీ శిక్షణ పొందుతున్న వారికి, వైద్య విద్యార్థులకు చాలా కీలకం. ఎందుకంటే ఇది శరీర జీవక్రియకు పునాది లాంటిది అన్నమాట. సరే, ఇక ఈ కథలోకి వెళ్దాం. ఈ మొత్తం నాటకానికి రంగస్థలం క్లోమగ్రంథి కదా. అవును. అక్కడుంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే నిర్మాణం నుండే ఇదంతా మొదలవుతుంది. అసలు అవేంటి? మంచి ప్రశ్న. క్లోమం చాలా వరకు జీర్ణక్రియకు ఎంజైమ్లను తయారు చేస్తుంది. కాని దానిలో అక్కడక్కడా ద్వీపాల్లాగా దాదాపు 1 నుండి 2 మిలియన్ల ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఉంటాయి. 1 నుండి 2 మిలియన్లా? చాలా ఎక్కువ. అవును. ఇవి క్లోమం పరిమాణంలో కేవలం 2% మాత్రమే ఉన్నా మన ఎండోక్రైన్ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనవి. ఇవి ఒక హార్మోన్ ఫ్యాక్టరీ లాంటివి. ఓ, ఫ్యాక్టరీ? అవును. ఈ ఫ్యాక్టరీలో వేర్వేరు కార్మికులున్నారు. దాదాపు 60 నుండి 75% బీటా కణాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి. సరే. తరువాత ఒక 20% ఆల్ఫా కణాలు. ఇవి గ్లూకాగాన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇంకా డెల్టా కణాలు, ఎఫ్ కణాలు కూడా ఉంటాయి. అంటే ఇదొక టీంవర్క్ లాంటిదన్నమాట. ఇన్సులిన్, గ్లూకెగాన్, ఈ పేర్లు మనం తరచుగా వింటూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ టీంలో ఎవరి పాత్ర ఏంటి? ఖచ్చితంగా. ఇన్సులిన్ని మనం బిల్డర్ అనొచ్చు, లేదా మన సేవింగ్స్ అకౌంట్ మేనేజర్ అని కూడా పిలువచ్చు. సేవింగ్స్ అకౌంట్ మేనేజర్ బావుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలోకి వచ్చే అదనపు శక్తిని, అంటే గ్లూకోజ్ను, కొవ్వును, వీటన్నింటినీ తీసుకుని కణాలలో దాచిపెడుతుంది. అందుకే దీన్ని సమృద్ధి హార్మోన్ అంటారు. ఓకే, మరి గ్లూకెగాన్? గ్లూకగాన్ దీనికి పూర్తి వ్యతిరేకం. ఇది విత్డ్రాల్ మేనేజర్. మనం ఉపవాసమున్నప్పుడు కణాలలో దాచిపెట్టిన గ్లూకోజ్ను బయటకు తీసుకువచ్చి రక్తంలోకి విడుదల చేస్తుంది. అంటే ఒకటి జమ చేస్తే మరొకటి ఖర్చు చేస్తుందన్నమాట. సరిగ్గా అదే. ఇక సోమటోస్టాటిన్ ఒక రెఫరీ లాంటిది. ఇన్సులిన్, గ్లూకగాన్ రెండూ అతిగా పనిచేయకుండా నియంత్రిస్తుంది. అద్భుతం. ఈ సమతుల్యత కొంచెం అటు ఇటు అయినా అంతే సంగతులు. హైపోగ్లైసీమియా లేదా డయాబెటిస్ వచ్చేస్తాయి. సరే, ఈ కథలో హీరో అయిన ఇన్సులిన్ గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం. అసలిది ఎలా తయారవుతుంది? ఇన్సులిన్ తయారీ ఒక అసెంబ్లీ లైన్ లాంటిది. బీటా కణాల లోపల మొదట ప్రీ-ప్రో ఇన్సులిన్ అనే ఒక పొడమైన గొలుసులా తయారవుతుంది. ప్రీ-ప్రో ఇన్సులిన్? అవును. మొదటి దశలో దాని నుండి ఒక చిన్న ముక్క తీసేయగానే అది ప్రో ఇన్సులిన్గా మారుతుంది. ఈ ప్రో ఇన్సులిము చక్కగా మడతపెట్టి దానిని కలిపి ఉంచే సి పెప్టైడ్ అనే ఒక చిన్న భాగాన్ని ప్రత్యేక ఎంజైమ్లు కత్తిరిస్తాయి. అప్పుడు మనకు అసలైన పనిచేసే ఇన్సులిన్ బయటకొస్తుంది. వావ్! అంటే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు మిగిలిపోయిన ఒక ముక్క లాంటిది సి పెప్టైడ్. దానికేమైనా ఉపయోగముందా? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ప్రతి ఇన్సులిన్ అణువుతో పాటు ఒక సి పెప్టైడ్ కూడా సమానంగా రక్తంలోకి విడుదలవుతుంది. ఓ, అలాగా? అవును. ఇన్సులిన్ రక్తంలో కేవలం 5 నిమిషాలే ఉంటుంది, కానీ సి పెప్టైడ్ ఎక్కువసేపు ఉంటుంది. అందుకే డాక్టర్లు ఒక వ్యక్తి శరీరంలో సహజంగా ఎంత ఇన్సులిన్ తయారవుతుందో తెలుసుకోవడానికి ఈ సి పెప్టైడ్ను ఒక డిటెక్టివ్లా వాడతారు. అద్భుతం! ఎంత తెలివైన వ్యవస్థ. సరే, ఈ ఇన్సులిన్ ఫ్యాక్టరీ నుండి బయటకు రావడానికి ట్రిగ్గర్ ఏంటి? ప్రధాన ట్రిగ్గర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడమే. మనం ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ బీటా కణాలలోకి GLUT2 అనే ఒక ప్రత్యేకమైన గేటు ద్వారా ప్రవేశిస్తుంది. GLUT2? అవును. లోపల గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి అంటే ఏటీపీ ఉత్పత్తవుతుంది. ఈ అదనపు శక్తి కణంలో ఒక రకమైన పొటాషియం ఛానల్ను మూసివేస్తుంది. మూసివేస్తోందా? అవును.
ఇది కణంలో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాక్ లాంటి డీపోలరైజేషన్కు దారితీసి కాల్షియం అయాన్లు వరదలా లోపలికి వస్తాయి. ఈ కాల్షియం ప్రవాహమే ఇన్సులిన్ నిల్వ ఉన్న సంచులను బయటకు నెట్టి దానిని రక్తంలోకి విడుదల చేస్తుంది. అంటే కేవలం గ్లూకోజ్ మాత్రమేనా, లేక ఇతర అంశాలు కూడా ఈ విడుదలను ప్రభావితం చేస్తాయా? గ్లూకోజ్ ప్రధాన కారకమే అయినా ఇతరవి కూడా ఉన్నాయి. ప్రోటీన్లలో ఉండే అమైనో ఆమ్లాలు, కొన్ని జీర్ణ హార్మోన్లు, ఇంకా డయాబెటీస్ మందులు కూడా ఇన్సులిన్ విడుదలను పెంచుతాయి. దీనికి వ్యతిరేకంగా పనిచేసేవి కూడా ఉంటాయా? తప్పకుండా. సోమాటోస్టాటిన్ అంటే మన రెఫరీ, ఇంకా ఒత్తిడికి సంబంధించిన కొన్ని స్టిమ్యులేషన్స్, అవి ఇన్సులిన్ విడుదలను ఆపుతాయి. సరే, ఇన్సులిన్ విడుదలైంది. అదిప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది? దానసలు డ్యూటీ ఏంటి? ఇన్సులిన్ యొక్క ప్రధాన డ్యూటీ ఇంధనాన్ని నిల్వ చేయడం. అది రక్తంలో తిరుగుతున్న గ్లూకోజ్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, కీటోన్లను తగ్గించి వాటిని సురక్షితంగా కణాలలో దాచిపెడుతుంది. ఎక్కడ దాస్తుంది? ముఖ్యంగా 3 చోట్ల: కాలేయం అంటే లివర్, కండరాలు మరియు కొవ్వు కణజాలం. ఒక్కొక్క దాని గురించి వివరిస్తారా? ఉదాహరణకు లివర్లో ఏం చేస్తుంది? లివర్ ఒక మ్యాజిషియన్ లాంటిది. శరీరంలో షుగర్ తక్కువ అయినప్పుడు అది వేరే వాటి నుండి కొత్త షుగర్ను తయారు చేయగలదు. ఈ ప్రక్రియనే గ్లూకోనియోజెనెసిస్ అంటారు. కొత్త గ్లూకోజ్ ఉత్పత్తి. అవును. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ మ్యాజిషియన్తో, హే, మన దగ్గర కావాల్సినంత షుగరుంది, నువ్వు కొత్తగా తయారు చెయ్యకు అని చెప్పి ఆ ప్రక్రియకు బ్రేక్ వేస్తుంది. అదే సమయంలో రక్తంలోని అదనపు గ్లూకోజ్ను తీసుకుని దానిని గ్లైకోజన్ అనే ప్యాకేజీ రూపంలో నిల్వ చేస్తుంది. మరి కండరాలు, కొవ్వు కణజాలం సంగతేంటి? అక్కడ గ్లూకోజ్ ఎలా లోపలికి వెళ్తుంది? ఇక్కడే గ్లూట్4 అనే మరో ఆసక్తికరమైన ప్లేయర్ వస్తాడు. కండరాలు మరియు కొవ్వు కణాలలో గ్లూకోని లోపలికి రావడానికి గ్లూట్4 అనే ఒక ప్రత్యేకమైన గేట్ ఉంటుంది. ఓకే. సాధారణంగా ఈ గేటు మూసుంటుంది. ఇన్సులిన్ వచ్చి దాని రిసెప్టార్కు అతుక్కున్నప్పుడు అది ఒక తాళంచెవిలా పనిచేసి ఈ గ్లూట్4 గేట్లను కణం యొక్క ఉపరితలంపైకి తీసుకువస్తుంది. అప్పుడు గ్లూకోజ్ వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, నేనర్థం చేసుకున్నది సరైందేనా చూస్తాను. గ్లూట్4 అనేది షుగర్ లోపలికి రావడానికి ఒక గేటు. సాధారణంగా ఆ గేటుకు ఇన్సులిన్ అనే తాళంచెవి కావాలి. కానీ వ్యాయామం కూడా రక్తంలో షుగర్ను తగ్గిస్తుందనంటారు గదా, అది ఎలా సాధ్యం? అద్భుతమైన పాయింట్. మీరడిగింది చాలా ముఖ్యం. వ్యాయామం అనేది ఆ గేటును తెరవడానికి ఒక సీక్రెట్ పాస్వర్డ్ లాంటిది. సీక్రెట్ పాస్వర్డ్? అవును. అది ఇన్సులిన్ అనే తాళం చెవితో సంబంధం లేకుండానే వేరే మార్గం ద్వారా GLUT4 గేట్లను తెరుస్తుంది. అందుకే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయని టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో కూడా వ్యాయామం అంత ప్రభావవంతంగా ఉంటుంది. అంటే ఇన్సులిన్ ఒక్కటే బ్లడ్ షుగర్ను తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే, దానికి వ్యతిరేకంగా దాదాపు శరీరం యొక్క అన్ని స్ట్రెస్ హార్మోన్లు పనిచేస్తున్నాయన్నమాట. ఇదొక నిరంతర యుద్ధంలా ఉంది. అవును, ఇదొక నిరంతర యుద్ధమే. వీటిని కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు. ఇందులో మొదటిది గ్లూకగాన్, తర్వాత ఎపినెఫ్రిన్ అంటే అడ్రినలిన్, మనం భయపడినప్పుడు వచ్చేది. కరెక్ట్. తర్వాత కార్టిసాల్ వంటి దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్లు, చివరిగా గ్రోత్ హార్మోన్. ఇవన్నీ కలిసి రక్తంలో షుగర్ను పెంచడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ సున్నితమైన వ్యవస్థ విఫలమైనప్పుడు, అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు లేదా లేనప్పుడు ఏం జరుగుతుంది? అదే కదా డయాబెటీస్ మెల్లిటస్? అవును. మళ్ళీ మనం మొదట చెప్పుకున్న సమృద్ధి మధ్య ఆకలి అనే పరిస్థితికొస్తాం. రక్తంలో గ్లూకోజ్ సముద్రంలా పొంగిపొర్లుతున్నా కణాలు దానిని వాడుకోలేక ఆకలితో ఉంటాయి. దీనికి ప్రధాన కారణాలు 2. 1. కండరాలు, కొవ్వు కణాల గ్లూట్4 గేట్లు మూసుకుపోయి ఉండటం. 2. లివర్కు బ్రేక్ వేసే ఇన్సులిన్ లేకపోవటంతో అది అదుపు లేకుండా కొత్త గ్లూకోజ్ను తయారుచేసి రక్తంలోకి పంపుతూనే ఉంటుంది. ఈ రెండింటి ఫలితమే హైపర్ గ్లైసిమియా. ఈ పరిస్థితి కొవ్వు జీవక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా డయాబెటిక్ కీటోయాసిడోసిస్ డీకేఏ అనే ప్రాణాంతక పరిస్థితికి ఎలా దారితీస్తుంది? ఇక్కడే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇన్సులిన్ అనే సేనింగ్స్ మేనేజర్ లేకపోవటంతో గ్లూకాగాన్ కొవ్వు కణజాలంలోని హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ అనే ఎంజైమ్ను విపరీతంగా యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల అది ఒక డ్యామ్ బద్దలైనట్లు భారీ పరిమాణంలో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్ల వరద
లివర్కు చేరుతుంది. లివర్ వాటిని శక్తిగా మార్చలేదు కదా? మార్చడానికి ప్రయత్నిస్తుంది, కాని ఆ వరదకు లివర్ యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థ ఓవర్లోడ్ అవుతుంది. అప్పుడు లివర్ ఈ అదనపు ఫ్యాటీ యాసిడ్లను కీటోన్ బాడీలు అనే ప్రత్యామ్నాయ ఇంధనంగా మారుస్తుంది. ఓకే. సమస్య ఏమిటంటే ఈ కీటోన్ బాడీలు ఆమ్లాలు అంటే యాసిడ్స్. ఇవి రక్తంలో పేరుకుపోయినప్పుడు రక్తం ఆమ్లమయంగా మారుతుంది. దీనినే మెటబాలిక్ అసిడోసిస్ లేదా డీకేఏ అంటారు. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. డీకేఏ చికిత్సలో పొటాషియం స్థాయిలు చాలా క్లిష్టమైనమని అంటారు. అదెందుకు? ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. డీకేఏలో రక్తం ఆమ్లమయంగా ఉండటం మరియు ఇన్సులిన్ లేకపోవడం వల్ల పొటాషియం కణాల లోపల ఉండలేక బయటకొచ్చేస్తుంది. అంటే రక్తంలోకొస్తుంది. అవును. కాబట్టి చికిత్సకు ముందు రక్తంలో పొటాషియం నార్మల్గా లేదా ఎక్కువగా కనిపించవచ్చు. కాని నిజానికి శరీరం మొత్తం మీద పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఓహ్, ఇది చాలా గందరగోళంగా ఉంది. అవును. ఇప్పుడు మనం ఇన్సులిన్తో చికిత్స ప్రారంభించగానే ఆ ఇన్సులిన్ కణాల తలుపులు తెరుస్తుంది. అప్పుడు పొటాషియం అంతా ఒక్కసారిగా కణాలలోకి దూరిపోతుంది. అప్పుడు రక్తంలో పొటాషియం పడిపోతుంది. ప్రమాదకరంగా పడిపోతుంది. దానివల్ల గుండెకు సంబంధించిన ప్రాణాంతక సమస్యలు రావచ్చు. అందుకే చికిత్స సమయంలో పొటాషియంను చాలా జాగ్రత్తగా భర్తీ చేయాలి. ఇది నిజంగా చాలా క్లిష్టమైన సమతుల్యత. ఇక నాణేనికి మరోవైపు చూద్దాం. ఇన్సులిన్ ప్రభావం ఎక్కువగా ఉంటే, అంటే హైపోగ్లైసీమియా వస్తే ఏం జరుగుతుంది? దానిని ఇన్సులిన్ రియాక్షన్ అంటారు. ఇది డయాబెటిస్ చికిత్స తీసుకుంటున్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. మందుల మోతాదుకు, తిన్న ఆహారానికి, చేసిన వ్యాయామానికి మధ్య సమతుల్యత లోపించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ బాగా పడిపోతుంది. లక్షణాలెలా ఉంటాయి? మెదడుకు ప్రధాన ఇంధనం గ్లూకోజ్ కాబట్టి మొదట వణుకు, చెమట పట్టడం, ఆందోళన, ఆకలి వంటి హెచ్చరిక లక్షణాలు వస్తాయి. గ్లూకోజ్ ఇంకా తగ్గితే మెదడు పనితీరు దెబ్బతిని గందరగోళం, మూర్ఛలు మరియు కోమాకు దారితీయవచ్చు. ఇందులో హైపోగ్లైసీమియా అన్అవేర్నెస్ అనే పదం కూడా ప్రమాదకరంగా అనిపిస్తోంది. అవును. పదే పదే హైపోగ్లైసీమియాకు గురైన వారిలో శరీరం యొక్క అలారం సిస్టమ్ మొద్దుబారిపోతుంది. ఆ వణుకు, చెమట వంటి హెచ్చరిక లక్షణాలు రావడం ఆగిపోతుంది. అంటే ఎలాంటి హెచ్చరిక లేకుండానే ప్రమాదం జరగవచ్చన్నమాట. అవును. ఇది చాలా ప్రమాదకరం. ఇక ఇన్సులినోమా అనేది ఇన్సులిన్ను అధికంగా స్రవించే ఒక అరుదైన కణితి. దీనివల్ల ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, అంటే తెల్లవారుజామున హైపోగ్లైసీమియా వస్తుంది. కాబట్టి మనం నేర్చుకున్నదేమిటంటే, ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ నేతృత్వంలోని ఈ వ్యవస్థ మన శరీర ఇంధనాన్ని నిర్వహించడానికి ఒక సంక్లిష్టమైన మరియు అద్భుతమైన యంత్రాంగం. అవును. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు దాని పరిణామాలు శరీరం మొత్తం మీద, ప్రతి జీవక్రియామార్గం మీద తీవ్రంగా ఉంటాయి. అంతేకాదు, దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆ అదనపు గ్లూకోజ్ శరీరంలోని ప్రోటీన్లకు అతుక్కుపోయి వాటి పనితీరును దెబ్బతీస్తోంది. సరిగ్గా చెప్పారు. దానినే గ్లైకేషన్ అంటారు. ఇది రక్తనాళాలు, మూత్రపిండాలు, కళ్ళు, నరాలకు నష్టం కలిగిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? మనం కేవలం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంపైనే దృష్టి పెడుతున్నాం. కానీ కణజాల స్థాయిలో ఇప్పటికీ జరిగిన ఈ అణు నష్టాన్ని, అంటే ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్ ఏజీఎస్ను నేరుగా ఎదుర్కోవడానికి లేదా తిప్పికొట్టడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలేమిటి? అంటే డ్యామేజ్ను రిపేర్ చేయడం గురించి మాట్లాడుతున్నారు? అవును. ఏజీఎస్ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం డయాబెటిస్ నిర్వహణలో తదుపరి సరిహద్దు కాగలదా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కేవలం లక్షణాలను కాదు, మూల కారణాన్ని సరిచేయడంపై దృష్టి పెట్టాలన్నమాట. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.